వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. బంగ్లాదేశ్లో హిందువులపైన దారుణాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లోనే 3 హిందువులను అత్యంత దారుణంగా హత్య చేసినటువంటి ఘటన ఒళ్ళు గగుర్లు పుట్టిస్తుంది. ఒక వితంతు మహిళను అత్యంత పాశావికంగా అక్కడ మూకలు ఆమెను అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన మరవకముందే మధ్యాహ్నం నిన్న ఒక జర్నలిస్ట్ని, హిందూ జర్నలిస్ట్ని అతన్ని కూడా పూర్తిగా హత్య చేశారు. రాత్రి ఇంకొక వ్యాపారస్తుని, హిందూ వ్యాపారస్తుని బహిరంగంగా కొట్టి చంపేసినటువంటి పరిస్థితి. అసలు ఏం జరుగుతుంది బంగ్లాదేశ్లో? ఎందుకు ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు అక్కడ ఏర్పడుతున్నాయి? దీనికి సంబంధించి మనం మాట్లాడదాం. మనతో పాటు తెలంగాణ శివసేన పార్టీ అధ్యక్షులు శింకారు శివాజీ గారు ఉన్నారు. శివాజీ గారు నమస్తే అండి. నమస్తే సాయన్న. దేశంలో విపరీతమైనటువంటి పోకడలు, నిన్న ఇంకా అది శృతి మించి తీవ్ర స్థాయికి పోయినట్టుగా కనపడుతుంది. 3 హత్య చేశారు, ఒకరిని కాదు ఇద్దరిని కానీ. ఎందుకు ఇలాంటి పరిణామాలు అక్కడ చోటు చేసుకుంటున్నాయి? ఎందుకు వారిని అంతర్జాతీయ సమాజం కానీ మన దేశం కానీ గట్టిగా ఫోకస్ చేయలేకపోతుంది కట్టడి చేయడానికి? ముఖ్యంగా ఇది హిందువులకు పక్షాన ఒక ఎదురులేని దెబ్బగా భావించాల్సినటువంటి అవసరం ఉన్నది. హిందువులందరూ కూడా ఐక్యతగా లేకపోతే ఏం జరుగుతుంది అనేది సభ్య సమాజం ముందు ఈరోజు కనిపిస్తున్నటువంటి ఒక హెచ్చరిక లాగా దీన్ని భావించాల్సినటువంటి అవసరం ఉన్నది. బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి హిందువుల పక్షాన భారతదేశంలో ఉన్నటువంటి మెజారిటీ హిందువులు ఆ మైనారిటీ హిందువులకు తోడుగా నిలబడాల్సినటువంటి అవసరం ఉన్నది సాయన. ఎందుకంటే ఇంత అగత్యాలు జరుగుతున్నప్పుడు, ఇంత దారుణాలు జరుగుతున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి హిందువులు చేతులు కట్టుకొని కూర్చొని టీవీలలో చూస్తుంటూ మనం స్టేటస్లు పెట్టుకుంటే కాదు. బంగ్లాదేశ్ హిందువుల పక్షాన ఖచ్చితంగా ప్రతి ఒక్క హిందువు నడుము బిగించాల్సినటువంటి అవసరంగా శివసేన పార్టీ ఈరోజు విజ్ఞప్తి చేస్తా ఉన్నది. భారత ప్రభుత్వం కూడా దీనిపైన జోక్యం చేసుకోవాలి. అక్కడ జరుగుతున్నటువంటి హిందువుల పైన దాడులు నరకట్టే విధంగా ఆ బంగ్లాదేశ్ అల్లరి మూకలు, ఆ నా కొడుకులను, ఆ పంది నా కొడుకులను ఖచ్చితంగా కట్టడి చేసే విధంగా అంతర్జాతీయంగా వీళ్ళని ఏకాకిని చేసి ఈ దేశాన్ని ఉగ్రవాద దేశంగా నిరూపించేందుకు భారత ప్రభుత్వం కూడా సిద్ధం కావాలని చెప్పి ఈరోజు భారత ప్రభుత్వం నేను విజ్ఞప్తి చేస్తున్నా, డిమాండ్ చేస్తున్నా. హిందువుల పక్షాన ఎవరు లేరని చెప్పేసి వాళ్ళు చేస్తున్నటువంటి ఈ యొక్క ఉగ్ర చేష్టలు ఏవైతున్నాయో దీన్ని ఖండించాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రతి ఒక్క హిందువు బయటికి రావాల్సినటువంటి అవసరం ఉన్నది. చిన్న ఒక ఎగ్జాంపుల్ చెప్తా మీకు. 1941లో హిందువుల పాపులేషన్ చూస్తే 28% ఉంటుండే పాకిస్తాన్లో. ఈరోజు ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే, ఈరోజు పాకిస్తాన్లో 2025 మనం తీసుకుంటే 1.6 పడిపోయింది. అంటే ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఉందా? బంగ్లాదేశ్లో హిందువుల సంఖ్య మితిమీరిపోతా ఉన్నది, తగ్గిపోతా ఉన్నది. అసలు బంగ్లాదేశ్ లో హిందువుల సంఖ్య చెప్తే అసలు పరిశాన్ అవుతారు. మొత్తం మతం మారాలని చెప్పేసి ఇష్టం వచ్చిన ప్రభుత్వం మారిన తర్వాత అక్కడి నుంచి అక్కడ ప్రధానిని ఇక్కడికి వచ్చిన తర్వాత పరిస్థితులు మారిపోయాయి. బంగ్లాదేశ్లో ప్రభుత్వం మారిన తర్వాతనే ఇలాంటి విచ్చలవిడితనం పెరిగిపోయింది. అక్కడ అసలు బంగ్లాదేశ్ని ఇప్పుడు మానిటరింగ్ ఎవరు చేస్తున్నారు? ఇలాంటి అలజడు చేయడానికి ఎవరు ప్రోత్సహిస్తున్నారు? కొన్ని పాకిస్తాన్ శక్తులు కూడా ఇప్పుడు బంగ్లాదేశ్తో కలిసాయని మన వార్తలు కూడా వింటున్నాం. ఏం చేద్దాం అనుకుంటున్నారు బంగ్లాదేశ్తో కలిసి అక్కడ ఉన్నటువంటి హిందువులను కానీ పక్కన ఉన్నటువంటి భారతదేశాన్ని కానీ? ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగా ఈ బంగ్లాదేశ్ లో హిందువుల పైన జరుగుతున్నటువంటి దాడులను చూస్తుంటే 100% దీంట్లో చైనా హస్తం ఉన్నట్టుగా కనిపిస్తా ఉన్నది, పాకిస్తాన్ హస్తం ఉన్నట్టుగా కనిపిస్తా ఉన్నది. మనకు మిత్రులుగా కొనసాగుతున్నటువంటి ఒక భారీ దేశం, పెద్ద దేశం కూడా దీంట్లో ఒక కుట్ర చేస్తున్నట్టుగా కూడా మనకు స్పష్టంగా కనిపిస్తున్నది. కాకపోతే కుట్ర బయటపడ్డ తర్వాత మాత్రం భారతదేశం ఇచ్చే ఒక స్ట్రోక్ కు ఆ దేశం తట్టుకుంటుందా, ఊసిపోతుందా అన్న సంగతి కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడైతే ప్రస్తుతానికి మెజారిటీ లేనటువంటి హిందువులు, ఇక్కడ మైనారిటీ లేనటువంటి ప్రతి ఒక్కరు కూడా 140 కోట్ల మంది బంగ్లాదేశ్ హిందువులకు వాళ్ళకు సపోర్ట్ గా నిలబడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి సినిమా స్టార్స్ వాళ్ళకి ఏం పుట్టిందో మరి నాకు అర్థమవుతలేదు. ఏం రోగం పుట్టిందో, ఏం మాయ రోగం పుట్టిందో అర్థమవుతలేదు సాయి గారు, నాకు అర్థమవుతలేదు. ఏమన్నా అయితే మాత్రం ఇష్టం వచ్చినట్టు వీళ్ళు పాకిస్తాన్ లో మాట్లాడతారు, బయటకు వచ్చి మాట్లాడతారు, క్యాండిల్స్ పట్టుకుంటారు, బ్యానర్లు పెడతారు, వీళ్ళు ట్విట్టర్ లో ట్వీట్లు చేస్తుంటారు, ఫేస్బుక్ లో మాట్లాడుతుంటారు, లైవ్లు పెడుతుంటారు. మరి బంగ్లాదేశ్ లో హిందువులకు ఇంత అన్యాయం జరుగుతుంటే, ఇంత అరాచకం జరుగుతుంటే వాళ్ళ పైన ఎందుకు మాట్లాడట్లేదు? ప్రియాంక గాంధీ గారు పార్లమెంట్ లో వచ్చేసి పాలిస్తాన్కి సంబంధించినటువంటి ఒక మెన్షన్ చేసే బ్యాగ్ వేసుకొని వస్తారు. అసదుద్దీన్ ఓవైసీ గారు పాలిస్తాన్ జిందాబాద్ అని అంటారు.
రాహుల్ గాంధీ గారు ఏదో ఒక దేశంలో జరుగుతున్న దాని గురించి మాట్లాడతారు. ప్రకాష్ రాజ్ గారు అయితే ఆయన నోటికి హద్దే లేదు. ప్రకాష్ రాజ్ గారు ప్రతి ఒక్క దానిపైన స్పందిస్తూ ఉంటారు. మరి దీనిపైన ఎందుకు స్పందిస్తలేరు? మరి హీరో విజయ్ ఎక్కడ పోయిండు? సినిమా యాక్టర్లు అందరూ ఎక్కడ పోయారు? మైనార్టీల పైన ఇంత అఘాయిత్యాలు జరుగుతుంటే, ఇన్ని కుట్రలు జరుగుతుంటే, ఇంత కుతంత్రాలు జరుగుతుంటే, మహిళలను తలపైన బుల్లెట్లు పెట్టి బుల్లెట్ల వర్షం కురిపిస్తా ఉంటే మరి ఎక్కడ పోతున్నారు వీళ్ళంతా? ఎందుకు అడుగుతలేరు? వాళ్ళు మన వారసత్వ హిందువులు. అఖండ భారతదేశంలో వాళ్ళు మనం అందరం ఒక్కటే. దేశాలు విడిపోయిన తర్వాత ఈస్ట్ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్ ఈ విధంగా మనం ముక్కలైన తర్వాత వాళ్ళు అక్కడ ఉన్నారు, మనం ఇక్కడ ఉన్నాం. ఈ దేశంలో మైనార్టీలకు ఉన్నటువంటి రక్షణ ఏంది? ఈ దేశంలో మైనార్టీలకు ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఏంది? ఇతర దేశాల్లో ఉన్నటువంటి మైనార్టీలకు ఫెసిలిటీస్ ఏంది? హిందువులు బంగ్లాదేశ్ లో మైనార్టీలకు ఉండాల్సినటువంటి హక్కులు అక్కడ ఉన్నాయా? వాళ్ళకు ఉన్నటువంటి రక్షణ అక్కడ ఉందా? ఏందో ఒక అమ్మాయిని నడి రోడ్డు పైన స్తంభాన్ని కట్టేసి కూల్ వాటర్ తీసుకొచ్చి అమ్మాయి పైన పోస్తారా? ఒక విద్యార్థువుని రేప్ చేస్తారా? కోకన్ దాస్ అనే ఒక నిరుద్యోగిని, ఒక సామాన్య ఉద్యోగిని రోడ్డు మీద కొట్టుకుంటూ వచ్చి ప్రాణం ఉండగానే పెట్రోల్ బస్ తగలబెడతారా? ఇంత దౌర్జన్యం ఉంటుందా? ఇంత దారుణాలు ఉంటాయా? ఇన్ని హిందూ మందిరాలు మొత్తం కూలగొడతారా? హిందూ మతం లేకుండా చేస్తారా? మైనార్టీలు ఉండొద్దా బంగ్లాదేశ్ లో? మైనార్టీలు ఉంటే జరిగే నష్టం ఏంది? హిందువులు చేసినటువంటి పాపం ఏంది? ఎవరి పాపం ఎవరికి శాపంగా మారింది? ఈరోజు ఈ భారతదేశంలో సిఏని వెంటనే అమలు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ లో ఏదైతే మైనార్టీలు అనుభవిస్తున్నటువంటి నరక యాత్రకు ఖచ్చితంగా మనం చెక్ పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. వాళ్ళని భారతదేశానికి తీసుకురావాలి. భారత పౌరసత్వం ఇవ్వాల్సిందిగా ఈరోజు భారత ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ లో ఉన్నటువంటి మైనారిటీలు జైనులు, బుద్ధులు, పార్సీలు, సిక్కులు, హిందువులు వీళ్ళని ఖచ్చితంగా భారతదేశానికి తీసుకురావాలి. వాళ్ళకు సురక్షితమైనటువంటి దేశం ప్రపంచంలో ఏదన్నా ఉంది అంటే కేవలం నా భారతదేశం అన్న సంగతి భారత ప్రభుత్వం గుర్తించాలి. ప్రతి ఒక్కరు బయటికి రావాలి. మన ఒకటి ప్రధానంగా సోషల్ మీడియాలో కూడా ఈరోజు పెద్దగా అంతా బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి హింసను, ఈ ఇంత దారుణమైనటువంటి పరిస్థితిని కూడా ఎవరంత పెద్దగా ఫోకస్ చేస్తున్నట్టు కనపడట్లేదు. చాలామంది ప్రజలు కూడా మిగతా ఎక్స్ట్రా యాక్టివిటీస్ లాంటి ఎంటర్టైన్మెంట్ కార్యకలాపాలకు ఇచ్చినంత టైం కూడా ఈరోజు తోటి అక్కడ హిందువులు వారి ప్రజలు ముఖ్యంగా మనుషులనే చంపుకున్నటువంటి పరిస్థితి అక్కడ బహిరంగంగా ఉంటుంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు దాన్ని కనీసం ఫోకస్ చేయలేకపోవడం, స్టేటస్లు పెట్టుకోవడమో, వాటిని షేర్లు చేయడమో, అక్కడ ఇలాంటి పరిస్థితి జరుగుతుందని ఖండించేటువంటి పరిస్థితి కూడా ఎక్కువ కనిపించట్లేదు అనేటువంటి కూడా కనిపిస్తుంది సోషల్ మీడియాలో. ఎందుకు అలాంటి పరిస్థితి వచ్చింది ఇక్కడ? అంటే వాళ్ళకి తెలియట్లేదా ఇంకా, లేకుంటే పట్టించుకోవట్లేదా? మీరు మాట్లాడుతున్నటువంటి మాటలు నిజంగా కన్నీళ్ళు తెప్పిస్తా ఉన్నాడు. ఉన్న వాళ్ళు ఏం చెల్లడం లేకుండా, బయటికి రాకుండా, వాళ్ళ గురించి మాట్లాడకుండా ఉండడం అంటే నాకు అసలు ఏం అర్థమవుతలేదు. ఒక హిందువులుగా మనం ఉన్నాము. ఒక సాటి హిందువుకు ఇంత ఇబ్బంది జరిగితే ఎందుకు ఎవరు బయటికి రావట్లేరు? అక్కడ ఉన్నటువంటి స్త్రీలను చెడుస్తూ ఉంటే, మానభంగం చేస్తూ ఉంటే ఎందుకు బయటికి రావట్లేరు? అంటే వాళ్ళు హిందువులు కాబట్టి ఈ విధంగా వాళ్ళకి ఇంత శాపమా? అంటే వాళ్ళు మతం మారినుంటే, వాళ్ళు ఆ మెజారిటీలోకి వాళ్ళు కూడా కలిసిపోయి ఉంటే వాళ్ళకి ఇన్ని కష్టాలు ఉండేది కాదు కదా. అంటే ఈ ధర్మాన్ని పాటించడం, ఈ ధర్మంలో కొనసాగడం వాళ్ళు చేసుకున్నటువంటి పాపమా? ఏంది ఇది? ఎందుకు ఇంత ఇబ్బందులకు గురవుతున్నారు? ఎందుకు బయటికి రావట్లేదు మన భారతదేశంలో హిందువులు? ఇంకెప్పుడు రావాలి చలనం? ఇంకెప్పుడు వస్తుంది వీళ్ళకు? అంటే మన దగ్గర కూడా ఇట్లాంటివి జరుగుతూనే వస్తుందా? ఎందుకు ఆలోచిస్తలేరు? హిందువులు ఎందుకు తమ సమస్యగా భావిస్తలేరు? ఈ రాజకీయ పార్టీల పైన ఉన్నటువంటి శ్రద్ధ మన తోటి హిందువుల పైన అఘాయిత్యాలు జరుగుతూ ఎందుకు లేవు? మైనార్టీల పైన ఇన్ని దారుణాలు జరుగుతుంటే ఈ పార్టీలు మొత్తం ఏం చేస్తున్నాయి? ఆ పార్టీలో ఉన్నటువంటి హిందువులు మొత్తం ఏం చేస్తున్నారు? వాళ్ళు ఎందుకు బయటకు వస్తలేరు? ప్రధానంగా ప్రతిపక్ష పార్టీలు ఎందుకు బయటకు వచ్చి మాట్లాడతలేదు? ఈ తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ ఎందుకు మాట్లాడతలేదు? కమ్యూనిస్టు పార్టీ వాళ్ళండి చూస్తే నాకు చాలా బాధ అనిపించింది. ఆ వెనుజులా అధ్యక్షుడిని అమెరికా వాడు పట్టకపోతే వెనుజులకు అన్యాయం జరిగిందని చెప్పేసి నిన్న రోడ్డు మీద కమ్యూనిస్టులు ఎర్ర జెండాలు పట్టుకొని రోడ్డు పైన సానుభూతి ర్యాలీ తీస్తున్నారు. మరి బంగ్లాదేశ్ హిందువుల పైన ఇంత అగత్యాలు జరుగుతుంటే కమ్యూనిస్టులు ఎందుకు పెట్టుకొస్తలేరన్నా? వాళ్ళ పక్షాన్ని ఎందుకు మాట్లాడతలేరన్నా? వాళ్ళు ఏం పాపం చేసిరన్నా? వాళ్ళు ఏం ద్రోహం చేసిరన్నా? అంటే వాళ్ళు హిందువులుగా కొనసాగడమే వాళ్ళు చేసినటువంటి ద్రోహమా? వాళ్ళు చేసుకున్నటువంటి పాపం మొత్తం అదేనా? హిందువులకు ఏదైనా మాట్లాడరా? మనకున్నటువంటి కీర్తి ప్రతిష్టలను మొత్తం కూడా తాకట్టు పెడతారా? అధికారం కోసం దిగజారుతారా రాజకీయ నాయకులు? ఫైనల్గా ఒకటి,
అక్కడ జరుగుతున్నటువంటి ఈ ఆకృత్యాలు ఆగాలంటే ఏం చేయాలి? శివసేన పార్టీ నుంచి మీరేం చేయదలుచుకుంటున్నారు వరుసగా జరుగుతున్నటువంటి ఈ ఘటన పట్ల? 100కు 200% బంగ్లాదేశ్ హిందువుల పక్షాన మేము ఉంటాం, మేము కొట్లాడతాం. ఇంకొక విషయం కూడా ఈరోజు మేము చెప్పదలుచుకున్నాం. అక్కడ ఉన్నటువంటి మైనార్టీలకు ఇంకేదన్నా జరిగితే మాత్రం ఇక పరిస్థితులు తారుమారవుతాయి. ఇక వద్దు, ఇది ఇంతటితో ఆపేసేయాలి. ఆపకపోతే మాత్రం ప్రత్యక్ష దాడులకు మేము దిగితే మాత్రం చట్టం లేదు, ప్రభుత్వం లేదు. ఇక మేము చేస్తే మాత్రం ఇక అది వద్దు. మేము ఏదైనా చేస్తాం, మాకు తెలుసు హిందువుల సత్తా ఏందో తెలుసు, ప్రపంచానికి తెలుసు. రైట్, థ్యాంక్ యూ శివాజీ గారు. మొత్తానికి అది ప్రస్తుతం బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి దాడుల పట్ల పూర్తిగా తీవ్రమైనటువంటి ఆందోళన అయితే వ్యక్తమవుతుంది. నిన్న ఒక్కరోజే ముగ్గురిని అత్యంత దారుణంగా అక్కడ మైనార్టీలను చంపేసినటువంటి ఘటన అయితే మరొకసారి తీవ్ర చర్చగా మారింది. అక్కడ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకుంటలేదు, బంగ్లాదేశ్ ప్రభుత్వం ఎందుకు ఇలాంటి దాడులు జరుగుతుంటే ఎంకరేజ్ చేస్తుంది, ఎందుకు కట్టడి చేయలేకపోతుంది అనేటువంటి ఒక ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. చూడాలి దీని పట్ల మరి భారత ప్రభుత్వం కానీ అంతర్జాతీయ సమాజం కానీ ఎలా రియాక్ట్ అవుతుందనేది.